హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు చాలా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకునే 3 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఏదైనా స్పెషల్గా ట్రై చేయాలనుకున్నప్పుడు తప్పకుండా సగ్గుబియ్యంతో ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పాయసం తయారు చేసుకోవడానికి 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు లావు సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు, సన్నమైనా తీసుకోవచ్చు. సన్నమైతే నానబెట్టవసరం లేదు. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. మీరు నీళ్ళతో అయినా నానబెట్టుకోవచ్చు, కానీ ఇలా పాలతో నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఒక 15 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కిస్మిస్, బాదం కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఒక 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ సగ్గుబియ్యం సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన విధంగా క్యారెట్ కానీ సగ్గుబియ్యం క్వాంటిటీ కానీ అడ్జస్ట్ చేసుకోండి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పాయసంలో న్యాచురల్ కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మీరు లాస్ట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్ కానీ లేదా కుంకుమ పువ్వు కానీ వేసుకోండి. ఇలా పసుపు వేసుకోవటం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు క్యారెట్ తినకపోయినా లేదంటే పాలు ఇష్టం లేదు తాగము అన్నా కానీ ఇలా క్యారెట్ కీర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ పిల్లల కంటి చూపు పెరగడానికి యూజ్ అవుతుంది. అలాగే పాలలో ఉండే కాల్షియం అనేది బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంది. ఇలా క్యారెట్ని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 5 నుంచి 6 కప్పుల కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. నేను అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇక్కడ మీరు క్యారెట్ని ఓన్లీ పాలతోనే ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం పసుపు వేసుకోవటం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో. మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా మొత్తం పాలలోనే ఉడికించుకోవటం వల్ల పాయసానికి మంచి టేస్ట్ వస్తుంది. క్యారెట్ కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము 1 గంట నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా ఈజీగా సగ్గుబియ్యం పాయసం చేసుకోండి. అలాగే సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది. సగ్గుబియ్యము ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా అయ్యి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సగ్గుబియ్యం ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవటం వలన పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పాయసం చూడండి ఎంత చిక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చిందో. మీకు ఇంకొంచెం పలచగా కావాలి అంటే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోని మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ పాయసం టేస్ట్ అయితే అమృతంలా ఉందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సగ్గుబియ్యంతో చేసుకునే నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. పొడి పొడిలాడే సగ్గుబియ్యం కిచడీని కొన్ని టిప్స్ పాటిస్తే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే ఈ సగ్గుబియ్యం కిచడీని చాలా ప్రాంతాల్లో ఉపవాసం ఉన్న టైంలో పలహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పొడి పొడిలాడే సగ్గుబియ్యం కిచడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు లావు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సగ్గుబియ్యంలో ఉన్న స్టార్చ్ అంతా పోయేలాగా వాష్ చేసుకుంటే మీరు కుక్ చేసుకునేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. అలాగే నానబెట్టుకునేటప్పుడు కూడా 1 కప్పు సగ్గుబియ్యానికి 3/4 కప్పు వాటర్తో నానబెట్టుకుంటే ఇలా పొడిపొడిలాడుతూ వస్తుంది. సగ్గుబియ్యంలో ఎక్కువ వాటర్ పోసుకుని నానబెట్టుకుంటే కిచడీ కూడా మీకు స్టిక్కీగా వస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 సార్లు వాటర్తో మొత్తాన్ని వాష్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కూడా కడుక్కోవటం వలన పైన ఉన్న స్టార్చ్ కూడా రిమూవ్ అయిపోతుంది. చూడండి, సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానాయి. ఇలా పొడిపొడిలాడుతూ ఉండాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
జీడిపప్పు పల్లీలను దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న ఆలుని తొక్క తీసేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బంగాళదుంప ముక్కలే వేసుకున్నాను. మీరు కావాలంటే ఉడికించిన బంగాళదుంప ముక్కలైనా వేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు తాలింపులోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయటం లేదు. ఇలా ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. మీరు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఆలు క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. అలాగే దీనిలోనే ఒక పావు టీ స్పూను పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు పుట్నాల పౌడర్ ప్లేస్లో పల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా తేమను పీల్చుకుంటుంది. అలాగే కిచడీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పొడిపొడిలాడే సగ్గుబియ్యం కిచడీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ సగ్గుబియ్యంతో ఎక్కువ ఆయిల్ పీల్చకుండా టేస్టీగా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఏముంది, ఈజీనే అనుకుంటున్నారా? కానీ సగ్గుబియ్యం మనం నానబెట్టే దగ్గర నుంచి ఫ్రై చేసే వరకు కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా వడలు క్రిస్పీగా వస్తాయి. సగ్గుబియ్యం వడలకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చూపించబోతున్నాను. అది కూడా ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ వడలు తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు లావు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. వడలకి సగ్గుబియ్యం లావుగా ఉంటేనే బాగుంటాయి. సన్నవైతే మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పైన ఉండే కోటింగ్ పిండి అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో ఒక 3/4 కప్పు వాటర్ పోసుకొని 2 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పైన ఒక పావు ఇంచు వాటర్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్తో అయితే సగ్గుబియ్యం అసలు నానబెట్టుకోకూడదు. ఎందుకు అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. బియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసిన పల్లీలను ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసుకొని అప్పడాల కర్రతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకునే ముందే గ్రీన్ చట్నీని కూడా రెడీగా పెట్టుకుంటే విడివిడిగా వడలు సర్వ్ చేసుకోవచ్చు. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఇలా ఒక 1/2 కప్పు కొత్తిమీర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇలా నిమ్మరసము షుగర్ వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వాటర్ కరెక్ట్గా పోసుకుంటే ఇలా పొడిపొడిలాడుతూ వస్తాయి. సగ్గుబియ్యంలో వాటర్ అసలు ఉండకూడదు. ఈ సైజులో ఉన్న ఆలుని ఒకటి బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపని మనము గ్రేట్ చేసుకోవాలి. మనం ఇలా బంగాళదుంప వేసుకోవడం వల్ల సగ్గుబియ్యంలో బైండింగ్కి యూజ్ అవుతుంది. అలాగే క్రిస్పీగా వస్తాయి వడలు. ఆలు మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 కప్పు కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలోనే కరివేపాకును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనము క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. ఇంకా దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా దీనిలోనే ఒక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీనిలోనే కావాలంటే అల్లం తరుగు, అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇంకా నేను దీనిలోనే కొంచెం స్పైసీనెస్ కోసం ఒక 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యము ఆలు బైండింగే సరిపోతుంది. మీకు కొంచెం పల్చన అయింది అనిపిస్తే దీనిలో కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండి కానీ వేసుకోండి. ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతులకి తడి చేసుకొని ఇలా ఒక పెద్ద నిమ్మకాయ అంతా ఉండను తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 చేతుల మధ్యలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి. చేతికి తడి చేసుకొని ఇలా నెమ్మదిగా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన వడలు ప్రిపేర్ చేసుకోండి. పండుగలప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గారెలు కాకుండా ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి కానీ ఇవి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది.
ఇలా మీరు వడలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న వడలు కడాయికి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయినా కానీ మనం వడలు వేసుకోగానే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు. అందుకని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా వడల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపోయినన్ని వడలే వేసుకోవాలి. మరీ ఎక్కువ వడలు వేసుకున్నా కానీ సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు వీటిని వెంటనే కదపకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందాక సగ్గుబియ్యంలో ఎక్కువ వాటర్ పోసుకోవద్దని ఎందుకన్నారంటే సగ్గుబియ్యము వాటర్ ఎక్కువ పీల్చేసుకున్నాయి అంటే మీకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ మరీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా జల్లెడలో కానీ లేదా పేపర్ నాప్కిన్ మీద కానీ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా వడలుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ వడల్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం వడలు గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.